ఆనంద్ సాగర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్ చేశారు, ఇవాళ తిరుమలలో జరగని విషయాన్ని ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తూ ఉంటే దానికి రెక్కలు కట్టి దాన్ని మరింతగా ప్రచారం చేస్తూ అది సనాతన ధర్మం అంటున్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద కామెంట్ చేశారు. నమస్కారం మీకు, ప్యానల్ మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బంధువుల్ని తిరుపతి మొత్తం 5 సంవత్సరాలు కూడా ఆయన బంధువులు తిరుపతి పరిపాలన అప్పచెప్పారు. చిన్నాయనకి అప్పచెప్పారు. కరుణాకర్ రెడ్డి కూడా ఆయన బంధువే, ఇంకొక ధర్మారెడ్డి కూడా ఆయన బంధువే. వాళ్ళ ముగ్గురు బంధువులను అక్కడ పెట్టి 5 సంవత్సరాలు తిరుమల కొండని ఏం చేశారనేది ప్రజలకు తెలుసు, భక్తులకు తెలుసు. ఇవాళ ప్రభుత్వం ఒక నిజాన్ని బయటపెట్టి దాని మీద సిట్టు వేస్తే సుప్రీంకోర్టుకు పరిగెట్టుకెళ్ళారు. మా గుట్టు రద్దు చేయొద్దు, మా పాపాలు బయట పెట్టొద్దు, మా పరువు తీయొద్దు అంటూ గగ్గోలు పెడుతూ సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని ఆపాలంటే, అంతకంటే ముందు విజిలెన్స్ ఎంక్వైరీ సుబ్బారెడ్డి మీద వేయడం జరిగింది. దాన్ని ఆపయించుకోవడానికి ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. ఇలా కోర్టులను ఆశ్రయిస్తూ తప్పించుకోవాలని దొంగలు చూస్తూ ఉన్నారు. అదే దొంగలు మళ్ళీ తిరగబడి దొంగ నరిచినట్టుగా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా సిట్ వేశారు కాబట్టి వెయిట్ అండ్ సీ, చూద్దాం. అక్కడ ఏదైతే ప్రభుత్వం వేసిన సిట్ ఉందో దాన్ని పొడిగిస్తూ మరికొంతమంది సభ్యులను చేర్చారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి సిట్ని రద్దు చేయలేదు. దీంట్లో అదనంగా సభ్యులను వాళ్ళు సుప్రీంకోర్టు కూడా అపాయింట్ చేశారు. వీళ్ళందరూ కలిసి పారదర్శకంగా దర్యాప్తు జరుగుతుంది. దర్యాప్తులో నిజానిజాలు బయటకు వస్తాయి. ప్రభుత్వం దగ్గర సమగ్రమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు ప్రజలకి. ప్రభుత్వం వివరణ ఇస్తూ ఉంది. ఏదైతే ఏఆర్ డైరీకి వీళ్ళు ఆర్డర్ ఇచ్చారో కానీ వైష్ణవి డైరీ వచ్చి సప్లై చేసింది, నెయ్యి వచ్చి. వీళ్ళు ఆర్డర్ ఇచ్చింది ఏఆర్ డైరీ, సరుకుని అప్పచెప్పింది తిరుమల తిరుపతికి వైష్ణవి డైరీ. ఇలాంటి నిజాలు చెప్పాలంటే కోకోలలుగా ఉన్నాయి. అసలు ఎప్పుడు అగ్రిమెంట్ జరిగింది, ఏ రోజున ఆర్డర్ ఇచ్చారు? వీళ్ళు 12వ తారీఖు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆర్డర్ ఇచ్చారు. ఇంత పకడ్బందీగా పక్కాగా వాళ్ళు చేసిన తప్పిదాలకి ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ ఉన్నాయి. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న పేపర్ ఏ డేట్లో కొన్నారు, ఇవన్నీ కూడా సమగ్రంగా ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకు అన్నీ తెలుసు. బొంకుతాడు, ఎదురుదాడి చేస్తాడు, అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేస్తాడు, గోబెల్స్ ప్రచారం చేస్తాడు. ఆయనకు పత్రిక ఉంది, ఆయనకు ఛానల్ ఉంది, దాంట్లో ఆయన ఇష్టం వచ్చినట్టు రాస్తాడు. ప్రజలు నమ్మలేదు కదా. ఎందుకు నమ్మలేదు? 5 ఏళ్ళు ఆయన వైఫల్యం, ఆయన అరాచకం, ఆయన బంధుప్రీతి, ఆయన ఆశ్రిత పక్షపాతం, ఆయన దోపిడీ, ఇవన్నీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టే నీ పరిపాలన వద్దునైనా, నువ్వు వద్దునైనా, నీకు చేతనైనా అని చెప్పి 11 సీట్లకు పరిమితి చేసి పంపించేశారు. ఇటువంటి సమయంలో కూర్చోమనండి, నోరు మూసుకుని కూర్చోవాలి ఎవరైనా సరే. మేము కూడా నోరు మూసుకుని కూర్చున్న, సిట్టు ఉంది, దర్యాప్తు చేస్తుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. అయితే ఇక్కడ మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా స్పందించారు. ప్రతి భక్తుడు స్పందించారు, ప్రతి హైందవుడు స్పందించారు. అసలు భారతదేశం అంటే ఏంటండి? 6 మతాలకు కూడా ఒక ఆధ్యాత్మిక గురువు వీరబ్రహ్మం గారు చెప్పారు. 6 మతాలు ఏకమవుతాయి, భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక గురువు అవుతుందని కాలజ్ఞానంలో ఆగామి కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం గారు చెప్పారు. అలాగే భక్త కబీర్, గాడ్గే బాబా, వీళ్ళందరూ, షిరిడీ సాయిబాబా, వీళ్ళందరూ కూడా లౌకికవాదాన్ని నూరిపోశారు. ఒక మతాన్ని ఒకరు గౌరవించుకోవాలి, ఒకళ్ళ వేషధారాన్ని ఒకరు కించపరచకూడదని. ఆ చిన్న మసీదులో షిరిడీ బాబా గారు, చిన్న మసీదు, కరెంటు లేని మసీదులో, అరుగులు సిమెంట్ లేని మసీదులో, ఆ కూలిపోతున్నటువంటి ఆ రేకుల మసీదులో ఆయన ఇది 2 మతాల్ని పక్కపక్కనే కూర్చోబెట్టి భగవద్గీత, ఖురాన్ చదివించాడు. ఆయన దగ్గరికి ఎవరో బ్రిటిష్ రాజు వస్తే, వైస్రాయ్ వస్తే ఆయన క్రీస్తుగా దర్శనం ఇచ్చాడు. అలాగే భారతదేశం లౌకికవాదం అంటే ఏంటి? ఒకరికొకరు మత కలహాలు లేకుండా అన్నదమ్ముల్లాగా మెలగడమే, అన్ని మతాలు కలిసిమెలిసి జీవించడమే లౌకికవాదం. ఈ లౌకికవాదాన్ని కూడా తప్పుపడితే ఎలా? లౌకికవాదంలో హిందువుగా ఆ లడ్డు ప్రసాదం పాడైపోయిందని నేను బాధపడుతున్నా. దాని రుచి పోయింది, రంగు పోయింది, వాసన పోయింది, క్వాలిటీ పోయింది, తినడానికి బాగుండట్లేదు. లడ్డు కొరుకుతుంటే దాని పంటి కింద పటికలు, ఆ పటికి బెల్లం బిళ్ళలు పడుతున్నాయి.
అసలు లడ్డూలో మిషన్తో తయారైనటువంటి పదార్థాలు ఏమి వాడకూడదు, ఆర్గానిక్ పదార్థాలు వాడాలి. మరి మిషన్తో తయారైనటువంటి పటిక బెల్లం ముక్కలు ఏ విధంగా కలిపారు 5 ఏళ్ళు లడ్డూలో? ఎందుకు కలిపారు అంటే తూకానికి బాగా వస్తాయి, తొందరగా తూకం వచ్చేస్తుంది అనమాట. ఆ లడ్డీ క్వాలిటీ తక్కువ ఉంటుంది, క్వాంటిటీ తక్కువ ఉంటుంది. ఈ పటికల బెల్లం పలుకుల వల్ల తూకం పెరుగుతుంది. ఆ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రసాదం అంటే ఏంటి సార్? ఒక స్పూన్తో పెడతారు, లేదా చిటికెడు అలా చేతితో పెడతారు. దాన్ని ఎంతో పవిత్రంగా భావించి తీసుకుంటాం. అలాగే ఎవరి మతంలో ఉన్న ప్రసాదాలు, తీర్థాలు, ఆయిల్లు అన్ని వాళ్ళు తీసుకుంటారు. మా దర్గాలకు వెళ్తే గులాబీ రేకులు పెడతారు, విభూది పెడతారు, చిన్న చిన్న బూందీ పెడతారు. ఈ విధంగా ఎవరిది వాళ్ళు గౌరవించుకుంటూ, ఇతరులను గౌరవించుకుంటూ బ్రతకాలి తప్ప ఈ దేశంలో. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఈ విధానం ఎక్కడా లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తి మర్చిపోయి, రాజ్యాంగ స్ఫూర్తి లేకుండా ఇవాళ మాట్లాడుతున్నారు కొన్ని పార్టీ నాయకులు. అక్కడ తమిళనాడులో అవనండి, ఆంధ్రప్రదేశ్లో అవనండి. తప్పు కదా. రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి? కలహం లేకుండా కాపురం చేయమన్నారు, అందరూ కలిసిమెలిసి జీవించమన్నారు. అదే లౌకికవాదం చెప్పింది రాజ్యాంగ స్ఫూర్తి. దాన్ని తొంగలో తొక్కి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, విమర్శిస్తాం అంటే ఎలా కూర్చుంది? ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది కానీ, లేకపోతే ఆయన వేషధారణ కానీ వేరే మతాన్ని కించపరచడమా? లేదా చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదం లో కల్తీ జరిగిందని ప్రజలకి, భక్తులకి విప్పి చెప్పడం, గత ప్రభుత్వం చేసిన ఆ లోపాన్ని ఎత్తి చూపడం, అది పొరపాట? అది ఇంకో పార్టీ మీద దుమ్మెత్తిపోయడమా? ఇంకో పార్టీని పాతేయడమా? వాళ్ళకి ఎందుకంత భయం? వాళ్ళు తప్పు చేయనప్పుడు మేము ఉన్నప్పుడు 2 సార్లు బీసీకి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇచ్చాం. మీరెందుకు మీ చిన్నాయన 2 సార్లు పెట్టారు? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు, మళ్ళీ కరుణాకర్ రెడ్డికి ఇచ్చారు. ధర్మారెడ్డి ఏంటి అసలు? ఆయన ఐఏఎస్ఆ? ఆయన అర్హత ఏంటి? ఎందుకు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు? అది బంధుప్రీతి కాదా? ఆ ధర్మారెడ్డి ఇప్పటి వరకు నోరిప్పుతున్నాడా, మాట్లాడుతున్నాడా ఎక్కడైనా? అసలు వ్యక్తి మాట్లాడకుండా అసలు జగన్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయనకు అవసరం ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, పాలక మండలిగా సుబ్బారెడ్డి ఉన్నాడు, కరుణాకర్ రెడ్డి ఉన్నాడు, ధర్మారెడ్డి ఈవోగా ఉన్నాడు. వాళ్ళు ధర్మారెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఎందుకు మౌనం పాటిస్తున్నాడు? ఎందుకు దూరంగా ఉంటున్నాడు? ఇది ఎవరో మాట్లాడట్లా. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి.